స్టేషన్ అది శంషాబాద్ ఎయిర్పోర్ట్. ఆ రోజుల్లో ఉమ్మడిగా ఉన్నప్పుడు కట్టింది అది, ఇప్పుడు కట్టింది కాదు. అది 3 కోట్ల మంది కోసం కట్టింది కాదు, 9 కోట్ల మంది. ఇంకోటి అది జంక్షన్ పాయింట్ తెలంగాణలో హైదరాబాద్ అనేటటువంటిది. అటు కర్ణాటక బెంగళూరుకు పోవడానికైనా, ఇటు చెన్నైకి పోవడానికైనా, అటు పక్కన ఒరిస్సాకు పోవడానికైనా ఎటైనా జంక్షన్ పాయింట్ కాబట్టి అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెద్దది కట్టడం అవసరం. అమెరికాకి పోవడానికి, దుబాయ్కి పోవడానికి, ఎటు పోవడానికైనా సరే అక్కడికి వస్తారు ప్రయాణికులు. ఇప్పుడు ఇక్కడ వైజాగ్ వచ్చేటప్పటికి ఒరిస్సాలో ఎయిర్పోర్ట్ ఉంది, భువనేశ్వర్ ఎయిర్పోర్ట్ ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే ఉంది. ఆంధ్రప్రదేశ్కి విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి కావాలి, నో డౌట్. ఇప్పుడు మనం విజయవాడలో ఉన్నటువంటి వాళ్ళు ఈ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్కి సంబంధించి ఒక ప్రాక్టికల్గా ఆలోచించాలి. తిరుపతి దిగాల్సినటువంటి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ విదేశాల నుంచి వచ్చినోడు విశాఖపట్నంలో దిగి తిరుపతి వస్తాడా, బెంగళూరులో దిగి వస్తాడా, చెన్నైలో దిగి వస్తాడా? సింపుల్. అది నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల వాళ్ళందరూ ఐదర్ చెన్నై, బెంగళూరు, ఈ రెండిటికే చాయిస్ ఇంటర్నేషనల్ గా చూసుకుంటే. దాదాపు రాయలసీమ వాళ్ళందరూ అక్కడే, వాళ్ళు విశాఖపట్నం నుంచి ఎందుకు వస్తారు? సింపుల్. కృష్ణా, గుంటూరు ఇటు పక్కన వాళ్ళు విజయవాడ దాదాపుగా ఏలూరు దాకా లెక్క చూసుకున్నప్పుడు, ప్రకాశము, ఒంగోలు వీళ్ళందరూ హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వస్తారు తప్పించి విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి ఎందుకు వెళ్తారు? భోగాపురంకి. భోగాపురంలో దిగి ఇంటర్నేషనల్ ఫ్లైట్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే టైంకి, హైదరాబాద్ దిగి వచ్చే టైంకి దాదాపు 4-5 గంటలు తేడా ఉంటుంది. కాబట్టి